ఆదికాండం 16:4 సారా అబ్రహాము కుటుంబం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజు లేకపోతే ఎవరో ఒకళ్ళు వాళ్ళింట్లో పనిచేసే పిల్లని ఇదిగో మీతో పాటు తీసుకెళ్ళండి అన్నారు. పనివారికి ఏమి హక్కులేవి లేవు, దాసులకి ఏమి హక్కులు లేవు. వాళ్ళింట్లో పని చేయాలంటే చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు పంపిస్తే వెళ్ళిపోవాలంట. ఇప్పుడు మనం మానేసినట్టుగా కాదు, వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ఏ పనులు చెబితే ఆ పనులు చేస్తూనే ఉండాలి. వాళ్ళకి స్వతంత్రత లేదు, వారి బ్రతుకులో స్వతంత్రత లేదు. వాళ్ళకి పెడితే తినాలి, లేకపోతే లేదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆగారు దాసత్వంలో ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది. అలాంటి ఆమె యవనస్తురాలుగా ఉంది. అలాంటి ఆమెని ఆ ఊరు వారు లేకపోతే ఆ ఊరు రాజు తీసుకెళ్ళి మీ ఇంట్లో పని చేయించుకోండి, ఇప్పుడు దాకా మా ఇంట్లో పని చేసింది, ఆ పని అమ్మాయిని మీకు గిఫ్ట్గా ఎత్తున్నాను పట్టుకెళ్ళండి, మీ ఇంట్లో పని చేయించుకొని ఇవ్వండి అని పంపిస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చేసింది. ఆమెకి తల్లి ఉన్నట్టుగా, తండ్రి ఉన్నట్టుగా, తోబుట్టులు ఉన్నట్టుగా, ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా, ఏమి చదువు ఉన్నట్టుగా, ధనఘనతలు ఉన్నట్టుగా అసలు ఏమీ లేవు. ఎలా వచ్చింది సారమ్మ గారి ఇంట్లో కంటే ఎలా వచ్చింది చెప్పండి? నిష్ప్రయోజనాలుగా, ఏమీ తెలియని వ్యక్తిగా, ఏమీ రాని వ్యక్తిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా వచ్చింది. అయితే ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నమ్మకంగా పనిచేసే విధానం, మాట్లాడే విధానం, నమ్మకంగా ఉండే విధానం, అవన్నీ కూడా యజమానురాలు కనిపెట్టి ఒకరోజు ఆమెకు ఆలోచన వచ్చిందంటే ఈమెను ఎలాగైనా సరే ఏం చేయాలంటే నా ఇంట్లో ఒక స్వతంత్రాలుగా చెయ్యాలి, నా భర్తకు భార్యగా చెయ్యాలి, నా ఇంట్లో ఒక మంచి స్థానాన్ని అమ్మాయికి కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రేమ కలిగి ఉంది. అప్పగించిన పని అప్పగించినట్టుగా నమ్మకంగా చేస్తుంది, కష్టపడి పని చేస్తుంది. అయ్యో ఒక తల్లి లేదు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, ఆ ఊరు రాజు ఇక్కడ పంపించేశాడు. ఇలాంటి అమ్మాయికి ఏదన్నా మనం ఒక అవకాశం కల్పించాలి, ఒక మంచి చెయ్యాలి. ఇంత మంచి పిల్ల కదా అని యజమానురాలైన సారమ్మ గారికి ప్రేమ కలిగి ఆ అమ్మాయిని మంచి ఇంట్లో స్థానం ఇచ్చిందంట. పని మనిషికి ఏమిచ్చింది? ఇంట్లో స్థానం ఇచ్చిందంట. తన భర్తకి స్నానం ఇచ్చింది. ఇలాగా ఇంట్లో ఒక వ్యక్తిగా, ఇంట్లో పిల్లగా, ఇంట్లో వాళ్ళలో ఒక మనిషిగా చూస్తూ ప్రేమ కలిగి, ఒక పని పిల్లలా కాకుండా చూస్తూ ఎంతో ప్రేమ కలిగి చూస్తుంటే ఒకరోజు చూడండి, సారమ్మ గారి గర్భం తెరవబడలేదు, ఆమె గర్భం తెరవబడింది. పోలే సారమ్మ గారికి లేదు, ఆమెకి ఏదో కలిగింది. ఆమె అప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఒక స్థితి మారగానే, ఒక హోదాకు రాగానే, ఒక స్థితి ఆమెకు రాగానే అబ్రహాము గారిని ఆమెను ప్రేమిస్తున్నప్పుడు, సారమ్మ గారు ఆమెను ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు బహుమతులు ఇవ్వడం ప్రారంభిస్తున్నప్పుడు ఎలా వచ్చింది వాళ్ళ ఇంటికి చెప్పాలి? ఎలా వచ్చింది? దాసీగా. ఇప్పుడు ఒక మెట్టు ఎక్కడం ప్రారంభిస్తుంది. చివరికి ఒక ఆశీర్వాదపు మెట్టు ఎక్కేటప్పటికి ఇక్కడ ఉండవలసిన కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. తర్వాత గర్విష్ఠులు అణిచివేసి దీనులకు కృప ఇస్తాడట దేవుడు. గర్విష్ఠులానికి అక్కర్లేదు, దీనులకు ఇస్తాడు కృప. ఎంతకి ఎదిగినా దావీదు వలె ఒదిగిపోయే వరకు ఇంకా ఎదిగేటట్టుగా దేవుడు చేస్తాడు. కొంచెం ఎదుగుదల నీకు ఇస్తేనే ఒదిగే అవకాశం నీకు లేదు, ఎంత వంచుతానో వంగే స్థితి నీకు లేదు అని అంటే మొత్తానికి విరవడం తప్ప ఏమీ లేదు. జాగ్రత్త. చూడండి, ఈమె కొంచెంగా గర్వం ఆమెలో ఏలుబడి చేస్తుంది. నేను అంటాను, పనిపిల్లగా వచ్చిన ఆమె యజమానురాలుగా చేయగానే ఆ చుట్టుపక్కల పనిచేసేవారు వారి ఇంట్లో పనిచేసామో ఆమెను ఏమనకూడదు. ఇప్పుడు పనిపిల్లగా వచ్చింది కానీ ఆమె ఎవరు? యజమానురాలని అందరూ గౌరవించడం ప్రారంభిస్తూ, ఎవరి వల్ల గౌరవం? అబ్రహాం వల్ల, సారమ్మ గారి వల్లే. లేకపోతే ఆ గారికి గౌరవం ఎక్కడది? మర్యాద ఇచ్చేవాళ్ళు ఎవరు? గౌరవించేవారు ఎవరు? సారమ్మ గారిని బట్టి, అబ్రహాము గారిని బట్టి అందరూ గౌరవిస్తున్నారు, అందరూ ప్రేమిస్తున్నారు, అందరూ గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు. నిన్న మొన్నట్లాగా ఆమెను చూడకూడదు, అలా చూడకూడదు. ఒక గొప్ప ఇంట్లోకి వెళ్ళింది ఆవిడ, గొప్ప వారికి బంధువైపోయింది అన్నట్టుగా చూస్తుంటే చివరికి రాను పరిస్థితి ఏమైపోయిందంట? పనివారి దగ్గర గర్వం చూపిస్తుందేమో. మొదటి నుంచి ఎప్పుడైతే ఆ ఇంట్లో యజమానురాల స్థానం వచ్చేసిందో, యజమానురాల తర్వాత యజమానురాల స్థానం వచ్చేసిందో అప్పటి నుంచే గర్వం స్టార్ట్ అయింది ఆమెలో. కానీ చివరికి ఆ గర్వం కాస్త ఎక్కడంటే ఆ స్థానం కల్పించింది ఎవరో, ఆ స్థానం ఇచ్చింది ఎవరో, ఆ స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరో ఆమె మీద తిరుగుబాటు చేస్తుందంటండి. వింటున్నారా? యజమానురాలి మీదే, యజమానుడి మీదే, సేవకుల మీద నువ్వు తిరుగుబాటు చేసే స్వభావానికి వచ్చేసావంటే దాని తర్వాత స్టెప్ ఎవరు? మాట్లాడరే? దాని తర్వాత ఇంకెవరి మీద తిరుగుబాటు చేస్తావు? దేవుడి మీద. ఇంకా అందుకని సేవకుల మీద తిరుగుబాటు చేసేటప్పుడే ఆయన అణిచేయడం ప్రారంభిస్తాడు. మోషేని పిలిచాడు దేవుడు. మోషేని పిలిచి నీ అన్నని అక్కను కూడా నీతో పాటు పెట్టుకో సేవలో అన్నాడు.
మోషేకిచ్చాడు, అగ్నిలోంచి కనపడి మోషేకిచ్చాడు ఆ ప్రత్యక్షత. ఆయన వచ్చి పిలిచాడు వెళ్ళి, ఆయన వచ్చి విడిపించాడు ఆ హారోని, ఆయన వచ్చి విడిపించాడు ఎవరినే, మిరియామని. ఆయనే వచ్చి విడిపించాడు వాళ్ళని, విడిపించి ఆయనే అభిషేకించాడు సేవకులుగా, ఆయనే అభిషేకించాడు, ఆయనే విడిపించాడు. అయితే ఒక రోజు వచ్చిన తర్వాత ఆయనకే చెప్పేవారిగా మారిపోయారు వాళ్ళు. అలా చేయకూడదు కదా, అలా ఎందుకు చేస్తున్నావు? స్వయముగా హారోన్తో మాట్లాడుతున్నాడా దేవుడు? హారోన్ కంటే ఎక్కువగా మోషేతో మాట్లాడుతున్నాడా? మోషేని బట్టి హారోన్ అభిషేకించాడా? ఆరోను బట్టి మోషే దీవించబడ్డా? మాట్లాడాలి. మోషేని బట్టి హారోను దీవించబడ్డా? హారోను బట్టి మోషేని బట్టి మిరియాం దీవించబడిందా? మిరియాముని బట్టి మోషే దీవించబడ్డా? మాట్లాడరే, మౌనంగా ఉన్నారు. మోషేని బట్టే కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద ఒక రోజు వచ్చాక తిరుగుబాటు చేస్తున్నాడు. అలా ఎందుకు చేసావు? ఎవరితో చెప్తున్నారండి? ప్రవక్తతో మాట్లాడుతున్నారు. అగ్నిలోంచి దిగి వచ్చి దేవుడు పిలుపు అందుకొని ఆ భారాన్ని మోస్తూ చావాల్సిన అన్ని చంపేసుకుంటూ దేవుడి కోసం ఒక వైరాగ్యం కలిగి జీవిస్తూ దేవుడి కోసం బ్రతుకుంటూ దేవుడి కోసమే చావైతే నాకు మేలే అని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడి కోసం, దేవుడి ప్రజలు విడిపించాలని, దేవుడి ప్రజలు నడిపించాలని ఎలాగైనా సరే గద్దించో ఒప్పించో ఎలాగైనా సరే దేవుడిచ్చిన వాగ్దానం వారి పక్షంగా నెరవేర్చబడి, ఒకవేళ దేవుడు కోపం వారి మీద రగులుకుంటున్నప్పుడు ఉపవాసాలుండి అడ్డు పడిపోయి దేవుడి బ్రతిమలాడి దేవుడు జాలి కనికారం మరలా వారి మీదకి వచ్చేటట్టుగా చేసి ఎలాగైనా సరే వారిని ఎక్కడికి నడిపించాలంటే పాలు తేలి ప్రవహించు ఒక ఆశీర్వాద భూమిలో వాడిని అడుగు పెట్టాలి. నేను ఎంతకాలం బ్రతుకుతాను, నేను బ్రతికే లోపు, నేను చచ్చే లోపు వారిని ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఒక్కరోజు నా భార్యతో గడిపిన, ఒక్కరోజు నా పిల్లలతో ఎంజాయ్ చేసిన, ఒక్కరోజు నేను ఎక్కడికన్నా వెళ్ళినా, ఒక్కరోజు నేను ఏదైనా చేసిన, అమ్మో ఇచ్చిన మందంతా ఏమైపోతారో, నన్ను నమ్మి ఇచ్చిన మందంతా ఏమైపోతారో, ఒక్కరోజు వీరిని నడిపించకపోతే పరిస్థితులు ఏమైపోతాయో అని తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తనకు కావలసినవి అన్నీ కూడా విడిచిపెట్టి తనకిష్టమైన అన్నీ కూడా పెంటగా ఎంచుకుంటూ దేవుడి కోసం, దేవుడి ప్రజల కొరకు ఏం చేశాడు చెప్పండి? ఒక వైరాగ్యం కలిగి బ్రతుకుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు? అలా చేసుకోవచ్చా నువ్వు? అలా ఉండొచ్చా నువ్వు? అది కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. నేను ఒక విషయం చెప్పనా, చావలసినవి అన్నీ అక్కడ అగ్నిలోనే చచ్చిపోయినాయి. ఆయనకి విడిచిపెట్టవలసినవన్నీ అక్కడే విడిచిపెట్టేశాడు. లేకపోతే మామూలుగా వెళ్ళొద్దని కూడా పాతి పెట్టేసేవాడు. అక్కడే విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టేశాడు, అక్కడే వదలవలసినవన్నీ వదిలేశాడు. అందుకే బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరు అర్థమవుతుందా? వాళ్ళు నోళ్ళు ఎగుస్తున్నాయని, వాళ్ళు సొడుగుతున్నారని, వెనకాల మాట్లాడుకుంటున్నారని, వెనకాల విమర్శిస్తున్నారని, ఏదేదో మాట్లాడుకుంటున్నారని, ఇద్దరు కలిసి ఒకటైపోయి ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుంటున్నారని. అదిగో మోషే రావడం వల్లే మనం ప్రవక్త స్థానంలో ఉన్నాం, మోషే రావడం వల్లే మనల్ని గౌరవిస్తున్నాం, 6 లక్షల ప్రజల మధ్యలో మనకు గౌరవం దక్కిందంటే, మనం యాజకులుగా నిలబడ్డామంటే, ఆ ప్రత్యక్ష గుడారులో మందిరంలో సేవ చేసే భాగ్యం వచ్చిందంటే ఆయన ద్వారానే విషయాన్ని మర్చిపోయి ఆయనకి నీతులు చెప్తూ, ఆయన్నే విమర్శిస్తూ, ఆయన కోసమే మాట్లాడుకుంటున్న వారి మధ్యకట దేవుడు దిగి వచ్చేసాడు. నీకు అర్థమవుతుందా? ఆయన దిగొచ్చి మోషేకి చెప్తున్నాడు వాళ్ళిద్దరిని ప్రత్యక్ష గుడారంలోకి రమ్మను. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు కోపం రేగిందంట. వీళ్ళు దేవుడి మీద కాదు కదా మాట్లాడుకునేది, దేవుడి మీద కాదు కదా, దేవుడు కాదు కదా దూషణకరంగా మాట్లాడేదే, సేవకుడు కదా. మరి ఆయనకి ఎందుకు అంత బాధ? సేవకుడిని చూడొద్దు. సేవకుళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆయన పంపినవాడు ఆయనకు తోడై ఉన్నాడు. బైబిల్లో ఉన్నమాట, నేను పంపినవాడు నీకు తోడై ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు కూడా అంటున్నారు, మీరు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆయన నన్ను విడిచిపెట్టాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది సహకరించకపోయినా ఒక రోజు వస్తుంది అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఒంటరి వాడిని కాదు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సేవకులు ఒంటరి వారు ఏవి కానీ కాదండి. అబ్రహాము అందరికీ తండ్రి అయితే మోషే ప్రార్థన ద్వారా మనకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడటండి. మోషే ప్రార్థన ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసాడు. ముఖాముఖిగా నేను మాట్లాడిన వ్యక్తి సేవకుడు. కలలు కనేవారి కంటే, ప్రవక్తలకు అందరికంటే గొప్పోడు నా సేవకుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మోషే ఎంత గొప్పోడు చూడండి. ఎన్ని ప్రత్యక్షతలో ఎన్ని వచ్చినాయి అక్కడ. మొదటిగా ఏంటి? ప్రవక్తల కంటే గొప్పోడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. ఇక్కడేమంటున్నాడు? ముఖాముఖిగా మాట్లాడాను. ఇప్పుడు నువ్వు అతనికి తీర్పు తీరుస్తున్నావు, నువ్వు అతని మీద నేరారోపణ చేస్తున్నావు. అతనిలో లోపం ఉంటే నేనెందుకు దిగి వచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను?
అతనిలో లోపం ఉంటే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఎందుకు చేస్తాను? అతనిలో లోపం ఉంటే చెప్పండి, ప్రవక్తల కంటే గొప్పోడుగా నేను ఎందుకు చేస్తాను? నాకు తెలీదా? అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు, మనుషుడా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎవ్వరికి తీర్పు తీర్చుకో. నువ్వు తీర్పు తీర్చబడతావు. ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు. ఒకరోజు వస్తుంది నువ్వు తీర్పులో నిలబడాల్సి వస్తుంది. నువ్వు ఏది విత్తుతావు అదే కొయ్యబడతాయి. జాగ్రత్త అని మత్తయి సువార్తలో చెప్తున్నాడు. నీ కంట్లో ఉన్న దూలంతి, ఆ దూలం అలాగే ఉంటుందంట, పక్కోళ్ళు నలుసు కోసం చూస్తావంట. నువ్వు తీసుకొని అప్పుడు వాళ్ళ కోసం ఆలోచించు అంటున్నాడు. సూటిగా తేటగా మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మోషే కోసం ఎన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు? మొదటిది ఏంటి? ప్రవక్తల కంటే, విన్నవారు చెప్పండి, ప్రవక్తల కంటే. రెండోది నమ్మకస్తుడు. మూడోది చెప్పాలి, మూడోది ఏంటి? స్వయముగా అతనితో మాట్లాడడానికి నేను దిగి వచ్చేస్తున్నాను అంతే. నా దేవదూతలు కాదు, నేనే దిగొచ్చి అతనితో మాట్లాడుతున్నాను. అంత మంచోడు, అంతగా నేను ప్రేమించిన వ్యక్తి, అంతగా నమ్మకస్తుడు అంటున్నాడు. మీరెందుకు భయపడలేదు? తర్వాత చదవండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా, నేను అంటాను 50 రోజుల్లో దయతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నమాట, మీకు నాకు అడ్డుకున్నాడు గోడ తొలగించండి అంటున్నాడు. అప్పుడు రక్షిస్తాను, అప్పుడు మీ మొర వింటాను అంటున్నాడు. ఎంతమంది ప్రార్థన వినాలని ఆశపడుతున్నారు? వాళ్ళకి ఎవరిని వస్తే ప్రార్థన చేసేది ఎవరో, మళ్ళీ వాళ్ళ కోసం కూడా ఉపవాసాలు ఉండేది ఎవరో? ఆ మనసు ఇచ్చేస్తాడు దేవుడు. ఆవిడ తిట్టి దేవుడు ఉగ్రతలోనే ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ ఇతను ఎలా ప్రార్థన చేస్తున్నాడో మాట. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెని బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో చాలు, అర్థమైందా? అయ్యా మళ్ళీ ఏడుస్తున్నాడు, మళ్ళీ ఉపవాసాలు ఉన్నాడు, తిట్టిన వ్యక్తి కోసం. భలే వచ్చిందిలే అంటలేదు సేవకుడు, బాధ ఇదే, భలే పోయాడులే, భలే వచ్చిందిలే కాదు, ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తుంటే అప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, పోలే ఆ వ్యాధిని మొదలనేవను కానీ ఆ వ్యాధిని స్వస్థపరుస్తాను. ఆమె తండ్రిని నేను, ఆమె తండ్రిగా ఆమె చేసిన దానికి నేను బుద్ధి చెప్పాను. ఒక 7 రోజులు బయట ఉంటే ఆ బాధ ఏంటో ఇక మళ్ళీ తిరుగుబాటు చేయదు, ఇంకా మళ్ళీ ఆ స్వభావం రాదు ఇంకా. కాబట్టి 7 రోజులు బయట ఉన్నాయి అంటున్నాడు. ఈయన చేసిన ప్రార్థన బట్టి, మోషే ప్రార్థన బట్టి 7 రోజుల తర్వాత దైవిక స్వస్థత ఆమెకు కలిగింది. సత్యంత వరకు ఇంకా తిరుగుబాటు చేయలేదు. అర్థమైందా? ఒక ముట్టికే పడగానే సత్యంత వరకు ఇంకా తిరుగుబాటు చేయలేదు. ఎప్పుడైతే కళ్ళ ముందు ఇవన్నీ చూసాడో ఆరోను గారు ముసలుడు అయిపోయి చచ్చిపోయాడు, కానీ తమ్ముడికి సపోర్ట్గా ఉన్నాడు, కానీ నోరెత్తలేదు. ఎవరన్నా వచ్చి తమ్ముడే కదా, ఒరే అని వచ్చింది, అమ్మ బాబోయ్ ఆల్రెడీ కళ్ళ ముందు. అది తమ్ముడు కాదమ్మో, తమ్ముడుగా చూడట్లేదు. ఎలా చూడాలి? సేవకుడు, యెహోవా అభిషేకం పొందిన సేవకుడు, యెహోవా పిలుపు పొందిన సేవకుడు, యెహోవాని మహామొక్కగా చూసిన సేవకుడు, ఆయన స్వరాన్ని విన్న సేవకుడు. నాకంటే చిన్నోడే కావచ్చు, కానీ అతను సేవకుడు అంటున్నాడు. అందుకే ఆరోను దీవించబడ్డాడు.